శశికాంత్ రాట్వే శ్రీ గురు చరిత్ర పారాయణ గాణ్గాపూర్ దర్శనము చేస్తుండేవాడు. 1953లో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బం మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతనిని చూసి, అల్లా మాలిక్, నీ కోసం ఎంతో కాలంగా చూసి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటనం మా ఆచారం, నీకిదే పెడతాను అంటూ తన భిక్షపాత్రలోని అన్నము ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నే దర్గాకు రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. అయినా నేను సాయిబాబాను, నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం, ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అంటూ అతన్ని లోపలికి పంపించారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు. పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అని అడిగాడు. సెప్టెంబర్ 16, 1965 సాయంత్రం 4 గంటలకు వెళ్తావు. ఇప్పుడు నేను వేసుకున్న దుస్తులే ఆ రోజు అక్కడ విగ్రహంపై కూడా ఉంటాయి అన్నారు. బాబా, 10 సంవత్సరాలు గడిచాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వలన ఆయనపై సద్భావం పోయింది. అతను ఉద్యోగం కోసం 1964లో కోపర్గాం వెళ్ళినప్పుడు ఆ ఆసామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ షిరిడి చేరేసరికి సాయంత్రం 4 గంటలయింది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలోని పకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16. సాయి చెప్పినది అక్షరాలా నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాలలో అతడు తరచూ షిరిడి దర్శిస్తూ ఉండేవాడు.